అల్సర్స్ అంటే కొందరు ఇప్పుడు వాళ్ళు ఫుడ్ డైట్ తీసుకుంటారు. నాకు అల్సర్ ఉంది ఇది తినకూడదు అంటారు. బట్ అది ఎంత నార్మల్ అంటే దాంట్లో కూడా మన స్టేజెస్ ఉంటాయా? డెఫినెట్లీ స్టేజెస్ ఉంటాయండి. అల్సర్ అంటే ఏంటంటే నార్మల్ పీపుల్ అల్సర్ అంటారు. వి కాల్ ఇట్ యాస్ గ్యాస్ట్రైటిస్ అనమాట. గ్యాస్ట్రైటిస్ ఆర్ డియోడిన్ అంటే ఇంటెస్టైన్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉంటదనమాట. సో, సింపుల్ ఇన్‌ఫ్లమేషన్ అంటే చిన్న మనం ఎండోస్కోపీ చేస్తాం కదా! ఎండోస్కోపీ చేసినప్పుడు సింపుల్ ఇష్యూ ఉందనుకోండి, జస్ట్ కొంచెం రెడ్‌నెస్ అట్లా ఉంటుంది. నార్మల్ మీకోసా పింక్ కలర్ అట్లా ఉంటే గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు కొంచెం రెడ్డిష్ కలర్‌లో ఉంటుందనమాట. ఓకే. దాని తర్వాత స్టేజ్ ఏంటంటే ఇరోషన్స్. ఇరోషన్స్ అంటే ఒక సూది పెట్టి గుచ్చితే ఎట్లా ఉంటుందో లోపల మ్యూకోసా అంతా అట్లా ఇరోషన్ చిన్న చిన్న అంటే లోపల ఉన్న మెంబ్రెయిన్ కట్ అవుతా ఉంటుంది. థర్డ్ స్టేజ్ అల్సర్స్ అనుకోండి. అల్సర్స్ అంటే కంప్లీట్‌గా లోపల పొర ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది. పోయి అక్కడ చిన్న గుంటలాగా తయారవుతుందనమాట. దోస్ ఆర్ కాల్డ్ అల్సర్స్. అంటే అల్సర్స్ అంటే ద మోస్ట్ సివియర్ ఫార్మ్ ఆఫ్ అసిడిటీ ఇష్యూస్. ఓకే. జనరల్ టర్మ్ ఏంటంటే అల్సర్ డిసీజ్ అని అంటాం. పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటాం. అంటే యాసిడ్ మూలంగా వచ్చే డిసీజ్ అన్ని పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటాం. బట్ ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ స్టేజెస్. ఓకే. జస్ట్ రెడ్‌నెస్ ఉండొచ్చు. లేకపోతే ఇరోషన్స్ లాగా ఉండొచ్చు. లేకపోతే పెద్ద పెద్ద అల్సర్స్ లాగా కూడా ఉండొచ్చు. వర్స్ట్ సిట్యుయేషన్‌కి ఏమన్నా వెళ్తాయి నెగ్లెక్ట్ చేస్తే? నెగ్లెక్టెడ్ సిట్యుయేషన్‌లో అల్సర్స్ ఏంటంటే అల్సర్స్ చెప్పాను కదా! చిన్న గుంటలాగా ఉంటుందని. కొంతమంది కండిషన్స్‌లో ఎట్లా ఉంటుందంటే ఆ గుంట డీప్ అయ్యి ఇంటెస్టైన్స్‌కి హోల్స్ పడతాము. స్టమక్‌కి హోల్స్ పడతాం. అట్లా కూడా అవుతుందన్నమాట. దట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ. ఓకేనా? ఇలాంటి కేసెస్ వస్తాయి డాక్టర్? వస్తాయి. ఇప్పుడు రావట్లేదు. ఈ మధ్య రావట్లేదు. ఎందుకంటే అందరూ డైరెక్ట్‌గా మెడికల్ షాప్‌లో తీసుకున్న టాబ్లెట్స్ అవన్నీ వాడేస్తున్నారు కాబట్టి రావట్లేదు. బట్ ఇంతకుముందు ప్రాబబ్లీ ఒక 10 ఇయర్స్ బిఫోర్ డెఫినెట్‌లీ అల్సర్ మరి పర్ఫరేషన్ అంటామన్నమాట. అంటే ఇంటెస్టైన్‌కి హోల్స్ పడతాం. అది ఇంతకుముందు అయ్యాయి. ఇప్పుడు కొంచెం తక్కువ.